అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు తెలుగుదేశం చేసుకునే నిర్ణయానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు 4వ తేదీ ఉండే ప్రోగ్రాంను 12వ తేదీకి మార్చడం జరిగింది. 12వ తేదీ ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అగెనిస్ట్గా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాని మీద మేము ఉద్యమం చేయడం జరుగుతుంది. మా ఇంటి దగ్గర నుంచి 12వ తేదీ కల్లూరు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30కు మొత్తం ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడికి చేరుకొని ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ అర్జీ ఇవ్వడం జరుగుతుంది. మా నాయకుడు యొక్క ఉద్దేశం ప్రజా వైద్యం ప్రజల హక్కు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అంటే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ఈ మెడికల్ కాలేజీలకు ఈ మెడికల్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనేది ఒకసారి మనందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. 8,480 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల కోసం డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 7 పూర్తిగా అంటే 5 పూర్తి కావడం జరిగింది. 2 కూడా ఈ మధ్యనే పూర్తి అయిపోయి ఇంకా 10 కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇంకా కొద్ది అంటే వివిధ స్టేజ్లో నిలబడిపోవడం జరిగింది. అదేవిధంగా 10,032 విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అక్కడనే మనకి ఎక్కడైతే విలేజ్ క్లినిక్లు ఉన్నాయో ఆ క్లినిక్లలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 399 కోట్లతో 528 అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 670 కోట్లతో 1125 పిఎస్సి సెంటర్లు కూడా అప్గ్రేడ్ అంటే మొత్తం దాన్ని చేయడం జరిగింది. 120 సిహెచ్ఈలు ఏరియా హాస్పిటల్లో దగ్గర 1,223 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కూడా అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా 3,820 కోట్లతో పాత వైద్య కళాశాలలన్నీ కూడా బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా 245 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, బుట్టాయిగూడెం, రంపచోడవరం, దోర్నాలలో 5 ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 79 కోట్లతో పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 272 కోట్లతో కడపలో క్యాన్సరు, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు దీనిలో చేస్తూ వైద్య సిబ్బంది కొరత లేకుండా 0 వేకెన్సీ పాలసీ పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్లలో 54,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రతి ఒక్క ఎవరైనా ఒక పేషెంటు ఆరోగ్యం బాగాలేకపోతే 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చేయడం జరిగింది. దీంతోపాటు చికిత్సా ప్రక్రియలు కూడా 159 నుంచి 3,252 రోగాలకు పెంచడం జరిగింది. ఒకవేళ పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్యశ్రీ ఆసరా గరిష్ట నెలకు 5,000 రూపాయలు కూడా పేషెంట్కు డబ్బులు ఇవ్వడం జరిగింది. 108 సర్వీసులకు ఊపిరి అంటే 136 కోట్లతో 768 అంబులెన్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం 168 కోట్లతో 104 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కలిపి మొత్తం 2,000
204 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన గుండె జబ్బుల వాళ్లకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 స్పెషల్ హబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా 383 కోట్ల మందికి ఆరోగ్య సేవలు, ఆరోగ్య సురక్ష కింద 6.5 కోట్ల వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మంచి ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకందరికీ కూడా ఉచిత వైద్యం అందాలి. ఎవరైతే పేద పిల్లలు మెడిసిన్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎంబీబీఎస్ చదవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉండాలి. పేదవాళ్ళు ధనవంతులు అనేది అవకాశం లేకుండా, పేదవాళ్ళు అయితే వాళ్ళకు డొనేషన్ కట్టడానికి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు మెరిట్లో వస్తే రావాలి, లేకుంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉండదు. అదే ధనవంతులు అయితే ఒకవేళ మెరిట్ రాకపోయినా కూడా మేనేజ్మెంట్ కోట కిందనే ఏ దానికైనా వాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటిది పేదవాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. మనం ఒక్కసారి చూసి 1923 నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో కనీసం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో కూడా ఒక మెడికల్ కాలేజీ కూడా ఆలోచించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు, పేద పిల్లలు చదువుకోవడానికి కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు పార్వతీపురం, పాడేరు, మార్కాపురం, ఆదోని వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా హాస్పిటల్ శాంక్షన్ చేయించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే మొత్తం జిల్లాలు మనకు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచినా కూడా 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని, మొత్తం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు ఉండేదానికంటే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాను కూడా ఒక సూపర్ స్పెషాలిటీ వసతులతో కలిసిన హాస్పిటల్ ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా వైద్యానికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు మంచి వైద్యం అందించాలనేదే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా మేము ఎందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటే పేద ప్రజల కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ పిల్లలు చదవడానికి పెట్టిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళకు చెప్పాలని, కూటమి ప్రభుత్వానికి చెప్పాలా, తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పాలనే ఉద్దేశంతోనే కోటి సంతకాలనే ఉద్యమం మొత్తం ప్రజలను ఒక చైతన్యం తీసుకొని వచ్చి అప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఈ కాలేజీలను, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. మేము ప్రజలు లేకపోతే కూడా ప్రజలలో కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది. మొత్తం ప్రజలు కూడా అడగడం జరుగుతుంది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల పైగా అప్పు చేసినాడు. ఈ మెడికల్ కాలేజీ 10 మెడికల్ కాలేజీలు కడితే కూడా 5,000 కోట్లు 6,000 కోట్లు అవుతాయి. దాంట్లో అమరావతి కట్టే దానిలో 1,00,000 కోట్లు అని చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లలో ఒక 5% ఒక 1% అయినా కూడా 5% అయినా కూడా ఈ మొత్తం ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం. అందుకే తెలుగుదేశం నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా మీరు కనీసం ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కాలేజీలు ప్రభుత్వంతో జరపకూడదని ఉంటే మీరు అటువంటిది ఆలోచన ఉంటే మానుకోండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు, పేద చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నడపాలని మేము పూర్తి డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ కోటి సంతకాల ఉద్యమం, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా దీని మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి దీని మీద ఖచ్చితంగా పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అందరం కూడా ఈ కోటి సంతకాలను అంటే మా నియోజకవర్గంలో మనం సంతకాలు పెట్టించి మేము మన నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి
జిల్లా స్థాయి నుంచి మనం తాడేపల్లి వరకు పంపించడానికి కూడా ఈ డేట్లు కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ కార్యక్రమాలని కూడా పూర్తి చేస్తాం. ఇంకా దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీ పాటు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, రైతులు అంతా ఈ తుఫాను ఈ మోందా తుఫాన్లో చాలా నష్టపోయినారు రైతులందరూ కూడా. వాళ్లకు ఏ రైతు నష్టపోయినారో వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా కూడా అటువంటి రైతులను ఆదుకోవాలని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది రైతులు ఈరోజు పత్తి పంట రాని పరిస్థితి ఉంది. పొగాకు అయితే మొత్తం నీళ్లు నిలబడిపోయినా పొగాకు అది మొత్తం కలర్ మారిపోయింది కాబట్టి అది ఇంకా పంటకు కూడా పనికిరాని పరిస్థితి. అటువంటి రైతులకు న్యాయం చేయండి. మిర్చి రైతులు కూడా అన్యాయం జరగడం జరిగింది, వాళ్ళు కూడా పంటల్లో నష్టపోవడం జరిగింది, వాళ్ళకు కూడా న్యాయం చేయాలా. ఏ పంట అయితే రైతులు వేసినారో ఆ పంట నష్టపరిహారం కూడా ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మానుకోవాలి. ఇది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంటే ఖచ్చితంగా ఈ కాలేజీలు నడపాలని మరొకసారి కోరుకుంటూ, ఒకవేళ వాళ్ళు చేశారనేది ఒకసారి చూసాం. కాకపోతే మా ఉద్యమం మేము ప్రతిపక్షంగా మా ప్రాంతం మేము ఖచ్చితంగా పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారం మేము 12వ తేదీ ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మా నాయకుడు ఇంకేం ఆదేశం ఇస్తే అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో 12వ తేదీ మాత్రం మొత్తం ఈ నంద్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా పాణ్యం నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నాయకుల ద్వారా మీరు కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా పాల్గొనాలని, ఈ పాణ్యం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మనకు మా ఇంటి దగ్గర నుంచి చెన్నమ్మ సర్కిల్ నుంచి మా తహసీల్దార్ ఆఫీస్ వరకు మీరందరూ కూడా మన వాళ్ళు ఎవరెవరైతే మన పార్టీ ఎవరైతే ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఎవరు వచ్చినా అన్ని పార్టీల వాళ్ళని కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇతర పార్టీ నాయకులు ఎవరు వస్తే వాళ్ళు కూడా మాతో కలిసిపోవాలని కూడా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము. 12వ తేదీ జరిగే కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరడం జరుగుతుంది. ఇదే ఒకసారి మళ్ళీ ఒకసారి మేము కోరేది ఒకటే, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను మాత్రం మానుకొని ప్రభుత్వమే నడపాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.